ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ పైన కొన్ని ఛార్జెస్ కానీ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. మామూలుగా గతంలో మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం సార్. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ లేక ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు, దానిపైన మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే మినిమం బ్యాలెన్స్ పైన కొత్త రూల్స్ అంట. ఒకసారి అవేంటి? ప్రతి మనిషి కూడా ఒక బాస్ ఉంటాడు, ప్రతి బ్యాంక్ కూడా బాస్ ఉంటుంది. ఈ మిగతా సోకాల్డ్ బ్యాంక్స్ అన్ని ఇవన్నీ కలిపి ఆర్బీఐ అండర్లో వస్తాయి. బ్యాంక్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్కి సెబీ అనే బోర్డు ఉంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అట్లా ఎస్బీఐకి ఆర్బీఐ. ఇది మేజర్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇంతకుముందు ఏమైంది, చాలా మందికి ఈ సోషల్ మీడియా అవేర్నెస్ లేనప్పుడు, ఆన్లైన్ మార్కెటింగ్ లేనప్పుడు, ఒక బ్యాంకులో 3,000 రూపాయలు అని బ్యాలెన్స్ పెట్టాడు అనుకోండి, 3,000, 5,000, 1,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ టు బ్యాంక్ వేరే వేరేగా వస్తాయి. సపోజ్ 3,000 రూపాయలు బ్యాలెన్స్ పెట్టారు, మీ 3,000 తగ్గానే రోజుకి 100 రూపాయలు, నెలకు 100 రూపాయలు కట్ అయిపోతుంది. కట్ అయినప్పుడు మీకు తెలియదు కట్ అవుతున్నాడు, ఎందుకంటే మాన్యువల్ సోషల్ మీడియా లేకుండే. సడన్గా అది 50 రూపాయలకి 60 రూపాయలకి అయినప్పుడు మైనస్ లేదు. అంటే 100 రూపాయలు చేసుకుంటే 50 రూపాయలు ఉందనుకోండి, 50 రూపాయలు మైనస్ 50 రూపాయలు వస్తుంది. ఆర్బీఐ ఏంటంటే అలాగే పెనాల్టీ వేయకూడదని చెప్పి కొత్త రూల్ పెట్టింది. దీనికి మీరు ఏమైనా సాటిస్ఫై లేకపోతే మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. cms.rbi.org.in అన్న వెబ్సైట్కి మీరు కంప్లైంట్ ఫస్ట్ బ్యాంక్ ఇవ్వాలి. బ్యాంక్ స్పందించకపోతే అప్పుడు ఆర్బీఐకి ఇవ్వాలి. సో ఒకటి అది పెట్టుకుంటే మేజర్ కండిషన్ ఏమన్నారంటే, మినిమం బ్యాలెన్స్ అనే కండిషన్ డబ్బులు ఉన్నంత వరకు చేయొచ్చు, డబ్బులు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఛార్జ్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైందంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక పర్సన్కి ఐటమ్ కొనుక్కొని చెక్ ఇచ్చాడు. అప్పటికి మేము నెగిటివ్ బ్యాలెన్స్ ఉందని తెలియదు. సో ఆ చెక్ వచ్చింది, నేను వేసుకున్నాడు అకౌంట్లో 10,000 వేస్తే 5,000 చూపిస్తుంది, 5,000 నెగిటివ్ బ్యాలెన్స్ అని. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే స్టన్ ఇప్పుడు చెక్ వచ్చిన తర్వాత బౌన్స్ అయితే వాడు ఒప్పుకోలేదు, వాడు దాంట్లో డెబిట్ అయింది. బట్ వీడి దాంట్లో క్రెడిట్ అయ్యి ఆ పాత తెచ్చేసిన 5,000 బ్యాలెన్స్ అని చూపిస్తుంది. యాక్చువల్లీ 10,000 చూపించాలి. సో అది ఇప్పుడు అలా కాదు, వీలు కాదు. ఆర్బీఐ ఏమన్నారంటే, మీరు అలా చేయడానికి వీలు లేదు. కస్టమర్కి ముందే ఇప్పుడు వాట్సాప్ కానీ, SMS కానీ, ఈమెయిల్ కానీ కంటిన్యూగా ఇన్ఫార్మ్ చేయాలి, లేదా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి అప్పుడే మీరు తీసుకోవాలి. మీరు మీ ఇష్టం చేస్తే కస్టమర్ కెన్ గో టు కన్జ్యూమర్ ఫోరం, ఆర్బీఐ, లేకపోతే బ్యాంక్ కంప్లైంట్ లీగల్ కంప్లైంట్ సెల్ ఉంటుంది. ఆ సెల్లో మీరు కంప్లైంట్ చేసుకొని మీరు రిటర్న్ పొందవచ్చు ఏమైనా కట్ చేస్తే. సో అలా చేస్తే ఆర్బీఐ కూడా ఈస్ గోయింగ్ టు టేక్ యాక్షన్స్ ఆన్ ది పర్టికులర్ బ్యాంక్స్ హు ఆర్ డూయింగ్ లైక్ దట్. కస్టమర్కి, అప్కమింగ్ యంగ్స్టర్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది హానికరం అన్నమాట. అంటే చెప్పా చేయకుండా కట్ చేయడం అనేది నేను చాలా సందర్భాలు నేను కూడా ఒకసారి నోటీస్ చేసి బార్డర్ ఉన్నా కూడా దొరికిపోయాను. లేకపోతే నాకు కూడా అమౌంట్ కట్టేది. ఢిల్లీలో కంపెనీలో పనిచేసేవాడిని, 40,000 బ్యాలెన్స్ ఉండేది ఢిల్లీ నుండి వచ్చినప్పుడు. తర్వాత 1 year తర్వాత చూస్తే ఆ 40,000 కాకుండా ఇంకో 20,000 డెబిట్ చూపిస్తున్నాడు. అది మనకు తెలియని కూడా తెలియదు. తెలియనప్పుడు ఎలా చేస్తాం, వెళ్ళి ఫైట్ చేసి ఇది చేస్తే. సింపుల్ ఎగ్జాంపుల్, మనం జనరల్గా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతాం. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే దానికి కూడా ఛార్జీలు వేస్తారు. ఇప్పుడు ఏటీఎం మెయింటెనెన్స్ అని, లేకపోతే ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ అని, బ్యాంక్ అకౌంట్ మెయింటెనెన్స్ అని, లేకపోతే ఇవన్నీ కూడా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ కానీ, లేకపోతే డీడీ ఛార్జెస్ అని. కొన్నాటికి ప్రీమియం ఛార్జెస్ ఉంటాయి, కొన్నాటికి అలౌడ్ ఉంటుంది. ఇప్పుడు వీసా కార్డు, ఇంటర్నేషనల్ వీసా కార్డు చూసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డు, సో క్రెడిట్ కార్డ్ అని రకరకాల మనకు తెలియదు, అన్ని రకాల పెనాల్టీలు వేస్తున్నారు. కాబట్టి ఆర్బీఐ గమనించింది, బ్యాంక్ వాళ్ళు ఇండైరెక్ట్ గా కన్జ్యూమర్స్ చీట్ చేస్తున్నారు. ఇప్పుడు నా అందరూ ఒకటే బ్యాంకులో 30 years నుండి అకౌంట్, సేమ్ అకౌంట్, ఎక్కడికి మారలేదు. అంత డెడికేట్. ఎయిర్టెల్ నెంబర్ ఎయిర్టెల్లోనే ఉన్నాను. డెడికేటెడ్ కస్టమర్స్ కూడా ఇలా చేశారు అనుకోండి, ఇట్స్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ది గవర్నమెంట్. అందుకని ఆర్బీఐ గమనించి చెప్పారు అన్నమాట, మీరు ఎవరైనా ఈ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ అయినా చేస్తే పెనాల్టీ వేసి మైనస్లోకి వెళ్ళి తీసుకెళ్తే మాత్రం ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఎస్ క్రైమ్ అండ్ పీపుల్ కెన్ అప్రోచ్ బ్యాంక్ ఒకటి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. బ్యాంక్ ఒకటి రెస్పాండ్ అయితే పర్లేదు, రెస్పాన్స్ అవ్వకపోతే మీరు cms.rbi.org.in వెళ్తే మేము విల్ కమ్ టు రిస్క్ అండ్ ఆర్ ది పర్టికులర్ బ్యాంక్ వై దే ఆర్ డిడక్టింగ్ ఇట్లా చేయకూడదని ఆల్రెడీ జియో పాస్ చేశారు. ఆ జియో బట్టి ఫాలో కావాలి. వాట్ ఎవర్ ఎర్లియర్ హ్యాపెన్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. అంటే సార్, అకౌంట్లో డబ్బులు లేకపోతే కూడా ఫైన్ పడుతుందా సార్? అదే బ్యాంక్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఛార్జెస్ అంటే రోజుకి 50 రూపాయలు, 100 రూపాయలు డిపెండింగ్ ఆన్ బ్యాంక్ బ్యాలెన్స్ లెవెల్ బట్టి ఉంటుంది. ఆ బ్యాలెన్స్ లేనప్పుడు ఏం చేస్తారంటే మైనస్ అంటే ఆడుకుంటే వెళ్ళమంటే, మీరు 50 నేను చెప్పాను 100 రూపాయలు పర్ డే అంటే 50 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు ఆపేయాలి. ఈ డిడక్షన్ అనేది ఆపేసి కంప్లైంట్ ఆపకూడదు. ఎందుకంటే ఆ కంప్లైంట్ ఆపి మీరు చెప్పాలి ముందే. అలా 10,000 అంటే 3,000, 1,000 రూపాయలకి వచ్చింటే చెప్పాలి, బాబు నీ బ్యాలెన్స్ తగ్గిపోయింది, నువ్వు వచ్చి రీఫిల్ చేసుకో, లేకపోతే ఇట్లా అవుతాయి ముందు ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళైతే రైటింగ్లో ఇన్ఫార్మ్ చేయాలి, ఫోన్ చేసి ఏ విధంగా పరుగుతుందో ఆ విధంగా పరుగులు చెప్పాలి. చెప్పకుండా వీళ్ళు లెక్క వేసుకుంటూ పోతే 1,00,000 రూపాయలు వస్తాయి. ఎవరు ఎక్కడ కడతాడండి?
ఒక స్టాండర్డ్ కూలీ ఓటు కానీ లేబర్ కానీ పాన్ డబ్బా వాడు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇలా డిడక్ట్ చేయకపోతే వాడు బ్యాంక్రప్ట్ అయిపోతాడు. కొంతమంది ఆత్మహత్యలు కూడా వెళ్ళి చేసుకుంటారు, 1 lakh ఎక్కడ కట్టాలని. సో విచ్ ఈస్ నాట్ ఇప్పటి వరకు జరుగుతుంది, ఇప్పుడు పైన జరగకూడదు ఉండాలని చెప్పేది ఆర్బీఐ రూల్ ఫ్రేమ్ చేసింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఫాలో అయితే మంచిది. ఎందుకంటే బ్యాంకర్స్ ఫ్రెండ్లీ ఉండాలి, యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, కానీ నెగిటివ్ థ్రెటన్ ఉండకూడదు, ఎనిమీస్ లాగా. సో బ్యాంక్ మన వల్ల బ్యాంక్ బతుకుతుంది, కస్టమర్స్ వల్లే సర్వీస్ ఛార్జెస్ వల్లే బతుకుతున్నారు. అప్పుడు మరి కస్టమర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మన ప్రాబ్లం కూడా ఉంది, కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రెమిసెస్ ఇస్ నాట్ అన్ ఇంటరప్షన్, హీ ఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ, యూ ఆర్ నాట్ డూయింగ్ ఏ ఫేవర్ బై సర్వింగ్ టు యూ. అసలు మా కస్టమర్స్ అయితే బ్యాంక్ ఏం చేస్తారండి, స్టూడెంట్స్ అయితే కాలేజీలు ఏం చేస్తాయండి, ఎంప్లాయీస్ అయితే ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచించి బెనిఫిట్ చేయడం, ఆర్బీఐ పెట్టిన రూల్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి సపోర్ట్ చేయడం మంచిది.